ఒక క్రమశిక్షణతోని అదేవిధంగా మనము అంచెలంచెలుగా ఈ యొక్క సమావేశాలను జరుపుకుంటా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా మొన్న ప్రశ్నించే గొంతు వకీల్ సాబ్ పేదల పాలిట ఒక ప్రశ్నించే గొంతు నిలుస్తాడని చెప్పి మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కోట్ల రూపాయలు ఓటు వైజ్గా పైసలు ఇచ్చినా కూడా మరి నాడు ఈ యొక్క మెదక్ పార్లమెంటు ప్రజలు ఒక విజ్ఞానవంతులు, ఒక న్యాయవాదిని, ఒక ప్రశ్నించే గొంతును ఎన్నుకోవాలని చెప్పి అత్యధిక మెజార్టీతోని ఈనాడు రగన్నను ఈ యొక్క మెదక్ పార్లమెంట్ నుంచి మనం గెలిపించుకోవడం జరిగింది, ప్రజలు గెలిపించదండి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మన కార్యవర్గ సమావేశంలో సల్యూట్ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. కాబట్టి మనము ఈ యొక్క తూప్రాన్ మున్సిపాలిటీ చాలా రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి అడ్డాగా ఉండే, భారతీయ జనతా పార్టీకి తూప్రాన్ అంటే అడ్డా ఉండే. నాకంటే సీనియర్లు కూడా చాలామంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఇక్కడ పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీజేపీ ప్రెస్ మీట్ ఎక్కడంటే తూప్రాన్లో ప్రెస్ మీట్ చేయాలనే విధంగా భారతీయ జనతా పార్టీ అడ్డా ఇది తూప్రాన్. కాబట్టి రేపు రగన్న గెలిచిండు, మనకు పెద్దగా అండగా ఉన్నాడు రగన్న ఉండు. కాబట్టి మనమందరం కూడా రేపు జరగబోయే మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మనము రగన్నను స్ఫూర్తిగా తీసుకొని ఆయన మనకు అండగా ఉంది. కాబట్టి మనమందరం కూడా రేపు ప్రతి మున్సిపల్ వార్డులలో జెండా ఎగిరేయాల్సిన అవసరం, ప్రతి గ్రామ పంచాయతీ మీద జెండా ఎగిరేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి తూప్రాన్లో ఒక ధైర్యం, బీజేపీ పార్టీ జాతీయ భావాలతో ధర్మం కోసం, ఒక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.